అంటే ఇతర కులాలని గౌరవిస్తూ మన కులంపై మదన్మోహన్ రెడ్డి గారు లేరు, ఆయన ప్రసరిస్తున్నాం. ధన్యవాదాలు. ఇంగ్లీష్ డిక్షనరీ తర్వాత పాలేగాడు కుయ్యాల నరసింహ గారి చరిత్ర పుస్తకం డీప్ రహస్యం దామాప్ రహస్యం. I have got 593 marks in 10th and I have secured district second rank in Polyset exam. I got 107 marks out of 120. And I want to say a few lines about me. I have studied hard and that result is given now. And my mother also sacrificed everything for me and my father works in army. మా డాడీ ఆర్మీలో వర్క్ చేస్తాడు. మా అమ్మ నా కోసం చాలా చేసింది. మా మమ్మీ ఇప్పుడు మా డాడీ 3 months ఒకసారి వస్తాడు. అయినా కూడా మా అమ్మ మాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. నేను డిమోటివేట్ అయినా చాలా ఎంకరేజ్ చేసింది. ఇప్పుడు కమింగ్ టు మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా ఎక్కువ పెట్టేశారు. నేనేమో ఐఐటిఎన్ అవ్వాలనుకుంటున్నాను, అలాగే సివిల్స్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. బట్ ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా అడ్డుగా అయిపోయింది. అంటే ఇప్పుడు మనం జేఈ అడ్వాన్స్ లో మనం ర్యాంక్ కొట్టాలనుకుంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఓసీ 98 బట్ ఫర్ అదర్ క్యాస్ట్ 48, 23. I can't understand why is this happening. And in civils మనకు ఓసీ వాళ్ళకి 4 times అటెంప్ట్స్ ఉంటే వేరే అదర్ క్యాస్ట్ వాళ్ళకి మాత్రం వాళ్ళు తక్కువగా ఉన్నారని 6 attempts. టాలెంట్ క్యాస్ట్ కి ఏం సంబంధమో నాకైతే అర్థం కాదు. టాలెంట్ ఉంటే వాళ్ళు వస్తారు, క్యాస్ట్ కి లింక్ పెట్టి వాళ్ళకి ఇస్తే అందుకే మన ఇండియా డెవలప్డ్ కంట్రీ కాలేదని నాకు అనిపించింది. సిస్టమ్ ని నేను వ్యతిరేకిస్తున్నాను. నిజంగా చెప్పాలంటే మన ఇండియా ఇంకా డెవలపింగ్ వైజ్ డెవలపింగ్ అంటే ఇదే టాలెంట్ లో ఉన్న వాళ్ళతో తొక్కేస్తున్నారు. వాళ్ళంతా విదేశాలకు వెళ్ళి అక్కడ విదేశాలు కాపరుస్తున్నారు తప్ప ఇక్కడ ఎవరు టాలెంట్ ని కన్సిడర్ చేయట్లేదు. జస్ట్ ఓన్లీ కేటగిరీ ప్రకారం ఇప్పుడు మనకి జస్ట్ 23 మార్క్స్ వచ్చినా అడ్వాన్స్ లో క్వాలిఫై అవుతారు, మంచి సీట్ వస్తుంది. కానీ మనకు 98 ఇంకా అంతగా ఎక్కువ వచ్చినా కూడా మనకి మంచి సీట్ రావడం లేదు. సో అక్కడే అందరూ డిమోటివేట్ అయిపోయి అందరూ పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఏ సందీప్ రెడ్డి నెక్స్ట్. సరే నెక్స్ట్ టైం సారిక సారిక 592 మాత్రం ముద్దులో ఓకే ఓకే నా పేరు గంగలగుంట నరేష్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం అఖిల భారత రెడ్ల ఐక్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కేంద్రంలోని లలిత కళా పరిషత్ హాల్ నందు రెడ్డి విద్యార్థులలో 580 మార్కులు 10వ తరగతిలో సాధించిన వారికి వాళ్ళని అభినందిస్తూ మరింత ముందుకు వెళ్ళే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈ రోజున ప్రతిభా పురస్కారాలు నగదు బహుమతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మెమెంటో సర్టిఫికేట్తో పాటు
5,000 రూపాయలు నగదు బహుమతి కూడా విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ రోజున ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరూ కూడా ఒక రెడ్డి కులంలో పుట్టి రెడ్ల యొక్క గౌరవాన్ని పెంపొందించే విధంగా వాళ్ళు సమాజంలో కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానీ గౌరవాన్ని మరింత పెంపొందించే విధంగా ఈ రోజున ఈ విద్యార్థులందరూ మంచి మార్కులు సాధించి ఇక్కడికి వచ్చారు. వాళ్ళల్లో చాలామంది ఈ రిజర్వేషన్ అనే అంశం మీద బాధపడుతున్నారు. తప్పనిసరిగా గతంలో 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం చేసిన పోరాట ఫలితంగానే నేడు ఆంధ్రప్రదేశ్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేది అమలవుతున్నాయి. ఆ రోజున ఇదే రిజర్వేషన్ల అంశం మీద ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం పోరాడుతుంటే అప్పటి అధికారంలో ఉన్న వ్యక్తులు కానివచ్చు, లేదా మా రెడ్డిలో కులంలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, ఎందుకు మనకి ఇప్పుడు అవసరమా, మీరు ఎందుకు పోరాడుతున్నారని విమర్శించారు. కానీ ఈరోజు ఇంతమంది పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తుంటే మాకు ఈరోజు ఎంతో, మేము పోరాటం చేసినందుకు మాకు గర్వంగా ఉంది. మేము చేసిన పోరాట ఫలితంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అంతేకాదు కాపులకు 5% ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు గతంలో ఒక ప్రకటన చేస్తే దానిని కూడా వ్యతిరేకించి కాపులే కాదు ఓసీ కులంలో రెడ్డి, కమ్మ, బలిజ, వైశ్య, బ్రాహ్మణ, ఇలా క్షత్రియ, ఇలా ఎన్నో కులాలు ఉన్నాయి, వాళ్ళందరికీ సమానంగానే ఉండాలి తప్పితే ఒకే కులానికి 5% రిజర్వేషన్లు ఎలా ఇస్తారు అని వ్యతిరేకించి ఆ జీవోని అమలు పరుచుకోకుండా అసలు ఆ వ్యాఖ్యలను ఎక్కడ ఎత్తకుండా చేసి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఎంతో పోరాడింది. ఆ పోరాట ఫలితంగానే ఈ రోజున 10% రిజర్వేషన్ విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ అమలవుతున్నాయి. మరింత గొప్పగా అమలు కావాలంటే తప్పనిసరిగా దీని మీద అవగాహన కూడా కల్పించుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల మీద, విద్యార్థుల తల్లిదండ్రుల మీద కూడా ఉంది. కాబట్టి వారందరూ కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లని వెంటనే తీసుకోండి. మనకు అవసరం వచ్చినప్పుడు తీసుకుందామనే ఆలోచన చేసుకోకుండా ఇప్పుడే వెళ్ళండి. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున మేమందరం కూడా మీకు మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించాలని మేము ఆలోచన చేసిన వెంటనే మన పెద్దలు రాయలసీమ కన్వీనర్ పాటిల్ రామకృష్ణారెడ్డి గారు ఏదైతే పాటిల్ రామకృష్ణారెడ్డి గారు ముందుకు వచ్చారో ఆ తర్వాత చాలామంది దాతలు, ముఖ్యంగా మన ముడియన్ రాజశేఖర రెడ్డి అయినా కానీ, బిఎస్ఎన్ఎల్ రాజశేఖర రెడ్డి గారు కానీ, కోగడం విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, ఫైర్ ఆఫీసర్ కృష్ణారెడ్డి గారు కానీ, సోమిరెడ్డి గారు కానీ, మధుసూదన్ రెడ్డి కానీ, సుధాకర్ రెడ్డి అన్న కానీ, హనుమంత్ రెడ్డి అన్న కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికీ కూడా నా తరపున వ్యక్తిగతంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో రెడ్ల హక్కుల కోసం, అదేవిధంగా రెడ్డి జాతి అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నిరంతరం కృషి చేస్తుంది. ముఖ్యంగా వచ్చే నెల 5వ తేదీన విజయవాడ కేంద్రంగా రాష్ట్ర స్థాయి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ మరియు ప్రతినిధుల సమావేశం అక్కడి విజయవాడలోని కొండవీడు రెడ్డి భవనంలో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు హాజరవుతున్నారు. ఇంకో విషయం ఏమంటే, ఈ విధంగా ఇది సందర్భమో కాదో నాకు తెలియదు, కానీ కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత రాజకీయ అనిశ్చితిలో రెడ్డి సామాజిక వర్గం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్బందులు చాలా పెడుతున్నారు. దాని మీద ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున గతంలోనే మేము మాట్లాడటం జరిగింది. ఇప్పుడు కూడా విజయవాడలో 5వ తేదీ జరిగే సభలో తప్పనిసరిగా దీని మీద ఒక నిర్ణయం తీసుకొని గట్టిగా పోరాడతాము. భవిష్యత్తులో విజయవాడ కేంద్రంగా బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలనే నిర్ణయం ఈ చర్చల్లో తీసుకొని 5వ తేదీన స్థలం, తేదీ అన్నీ కూడా ప్రకటిస్తాము. కంపల్సరిగా రెడ్డి జాతి కోసం, రెడ్డి ఐక్యత కోసం, రెడ్డి హక్కుల సంరక్షణ కోసం ఎవరైతే పోరాడతారో అది ముందు వరుసలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఉంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా ఘనంగా చెప్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ రోజున ఇక్కడ ఇంత కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మాకు అవకాశం కల్పించినందుకు లలిత కళా పరిషత్ వారికి నమస్కారం. నా పేరు పాటిల్ రామకృష్ణారెడ్డి, ఏపీ రెడ్డి సంఘం జిల్లాధ్యక్షుడు, రాయలసీమ కన్వీనర్గాను ఉంటున్నాను. ఈరోజు ఈ మా రెడ్డి బిడ్డలో ప్రతిభా పురస్కారాలు, క్యాష్ మెమెంటో, తర్వాత ఎస్ఎల్వి బుక్ స్టాల్ వారి ఆధ్వర్యంలో డిక్షనరీలు,
ఎందరో దాతల చేత ఇవ్వబడిన మొత్తాన్ని ఈ కార్యక్రమం వినియోగించి ఘనంగా ఈ కార్యక్రమం జరిపాము. మా రెడ్డి కులంలో పుట్టి దాదాపు 590 పైచిలుకు మార్కులు ప్రైవేట్ పాఠశాలలను, 580 పైచిలుకు మార్కులు ప్రభుత్వ పాఠశాలలను చదివి ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరై మా చేత ప్రశంసలు అందుకున్న మా రెడ్డి బిడ్డలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా రెడ్డి సంఘం అనంతపురంలో ఉయ్యాలవన్న నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ కార్యక్రమం గొప్పగా చేశాము. పక్కనే దాదాపు 90 రోజుల పాటు చలివేంద్రాన్ని కూడా ముడియం రాజశేఖర రెడ్డి మంచినీటి సరఫరా ద్వారా కూడా చలివేంద్రాన్ని కూడా 90 రోజుల పాటు నిర్వహించాము. అలాగే ఈరోజు ఈ విద్యార్థి పురస్కార కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించాము. ఇలాగే సేవా కార్యక్రమాలు మా సంఘం తరఫున మా రెడ్డి పెద్దలు దాతల సహాయ సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందుకు చేసుకుంటున్నామని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎంతమందికి ఇచ్చారన్న? ఈరోజు 30 మందికి అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ జిల్లాలో దాదాపు ఇంకా మాకు అందుబాటులో లేనివి రానివి ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకొక 100 మందికి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కూడా మేము నిర్ణయం తీసుకున్నాము. ఇలాగే మా సేవా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. ధన్యవాదాలు.